హాయ్ అండి. ఈరోజు టాపిక్ గణిత బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనే కాదు, ఎస్జిటి వాళ్ళకి వచ్చే సైన్స్ అండ్ సోషల్ స్పష్టీకరణలు కానీ ఉన్నాయి కదండి, ఇవి సేమ్ ఉంటాయి, కొంచెం మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వేరే క్లాస్లో చెప్తాను. ఇప్పుడు గణిత బోధన లక్ష్యాలు స్పష్టీకరణ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జ్ఞానంలోని స్పష్టీకరణలు తెలుసుకుందాం. జ్ఞానం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. జ్ఞానం విద్యార్థి పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనల, ప్రక్రియల, సిద్ధాంతాల, సూత్రాలు, గుర్తుల, యథార్థాలను, జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని అందులో ఉన్న విషయాన్ని సంపాదించుకుంటాడని అర్థం. జ్ఞానాత్మక రంగంలోని స్పష్టీకరణలు ఏమంటే, విద్యార్థి పై అంశాలకు చెందిన జ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. లాస్ట్లో ఈ విషయం ఉంటే జ్ఞప్తికి తెచ్చుకుంటాడంటే ఏ స్పష్టీకరణ? జ్ఞానం సంబంధించిన స్పష్టీకరణ. ఆయా సందర్భాల్లో గుర్తించిన జ్ఞప్తికి తెచ్చుకున్న ఏ స్పష్టీకరణ అవుతుందంటే జ్ఞానాత్మక స్పష్టీకరణ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అవగాహన సంబంధించిన స్పష్టీకరణ చూద్దాం. ఫస్ట్ అవగాహన అంటే ఏమో చూద్దాము. అవగాహన విద్యార్థి జ్ఞానానికి సంబంధించిన వివిధ విషయాలను అవగాహన చేసుకుంటాడు. ఇంతకుముందు ఒక విషయాన్ని జ్ఞానాత్మక రంగంలో గుర్తు తెచ్చుకునే వ్యక్తి, మళ్ళీ లేకుంటే ఒక విషయాన్ని చూస్తే గుర్తించే వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని, జ్ఞానానికి సంబంధించిన విషయాలను అవగాహన అంటే అర్థం చేసుకొని గుర్తు చేసుకుంటాడని అర్థం. అవగాహన చేసుకుంటాడని అర్థం. దీంట్లో స్పష్టీకరణలు సొంత ఉదాహరణలు ఇస్తాడు, దోషాలను గుర్తించి సరిచేస్తాడు, సొంత ఉదాహరణలు ఇస్తాడు. ఇక్కడ చూడండి, సొంత ఉదాహరణలు ఇస్తాడు, దోషాలను గుర్తించి సరిచేస్తాడు, పోల్చుతాడు. అంటే ఒక సూత్రానికి ఇంకొక సూత్రానికి సంబంధాన్ని పోల్చడం అలా చేస్తారు కదండి, ఆ విధంగా పోల్చుతాడు. సన్నిహిత సంబంధం ఉన్న భావనలను, సౌమ్య విభేదాలను కనుక్కుంటాడు. ప్రమాణాలను అనుగుణంగా వర్గీకరిస్తాడు. ఇది ఇంపార్టెంట్ అండి, వర్గీకరిస్తాడు. వర్గీకరించడం ఏ స్పష్టీకరణ కిందకి వస్తుందంటే అవగాహన. నెక్స్ట్ శాబ్దిక ప్రవచనాలను, సాంకేతిక శాబ్దిక ప్రవచనాలను అనువదిస్తాడు. అంటే దాంట్లో ఏదైనా ఒక విషయాన్ని ట్రాన్స్లేట్ చేసే శక్తిని కానీ ఏ రంగంలో ఉంటాయంటే అవగాహన అనే రంగంలో ఉంటుంది. నెక్స్ట్ దత్తాంశాల్లో గల సన్నిహిత సంబంధాలను గుర్తిస్తాడు. ఇక్కడ చూడండి, ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు. ఓన్లీ గుర్తిస్తే జ్ఞానం అవుతుంది. కానీ సన్నిహిత సంబంధాలు అంటే సంబంధాలను గుర్తిస్తే అవగాహన అవుతుంది. ఈ సంబంధాలను గుర్తించడం అనే స్పష్టీకరణ అవగాహన కిందకి వస్తుంది. ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడంటే ఓన్లీ గుర్తిస్తాడంటే జ్ఞానం అనే దాని కిందికి వస్తుంది. నెక్స్ట్ సన్నిహిత సంబంధం ఉన్న భావనలు విచక్షణ చేస్తాడు. ఇది ఇంపార్టెంట్ అండి, నేను లైన్స్ గీసాను ఆల్రెడీ, చూడండి. విచక్షణ చేస్తాడు, సంబంధాలను గుర్తిస్తాడు, విచక్షణ చేస్తాడు, వర్గీకరిస్తాడు, విభేదాలను కనుక్కుంటాడు, దోషాలను గుర్తించి సరిచేస్తాడు, సొంత ఉదాహరణలు ఇస్తాడు. ఇవి ఇంపార్టెంట్ అండి, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ లక్ష్యాలకి స్పష్టీకరణలు కిందకి వస్తాయి అనేది, జ్ఞానం అనే లక్ష్యం కిందకి వస్తుందా, అవగాహన అనే లక్ష్యం కిందకి వస్తుందా, ఈ స్పష్టీకరణ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫలితాలను అంచనా వేస్తాడంటే ఇలా అయి ఉండొచ్చు అనే ఒక అంచనాకి రావడాన్ని ఏ లక్ష్యం కిందకి వస్తుందంటే అవగాహన అనే లక్ష్యం కిందకి వస్తుంది ఈ స్పష్టీకరణ. ఫలితాలను సరిచేస్తాడు ఏ లక్ష్యం కిందకంటే అవగాహన అనే లక్ష్యం కిందకి వస్తుంది. నెక్స్ట్ రేఖాపటాలు, పట్టికలు, చిత్రపటాలు వ్యాఖ్యానిస్తాడు అనేది కానీ ఇంపార్టెంటు. ఇది చాలాసార్లు అడిగారు. అవగాహన అనే లక్ష్యానికి కిందకి వస్తుంది.
సైన్స్లో వ్యాఖ్యానిస్తాడంటే మళ్ళీ వేరే దానికి వస్తుంది చూడండి, అది కానీ ఒకసారి చెక్ చేసుకోండి. అది వినియోగం కిందికి వస్తుంది. కావాల్సిన గుర్తుని సూత్రాన్ని గణిత ప్రక్రియలో ప్రతిక్షేపిస్తాడు. అంటే ఏదైనా మనకు సూత్రం కావాలంటే ఒక ప్రాబ్లంలో మనం ప్రతిక్షేపించడము, సబ్స్టిట్యూట్ చేయడం ఇలా చేస్తాం కదండి, దాన్ని ప్రతిక్షేపిస్తాడు. ఏ లక్ష్యం కిందకు వస్తుందంటే అవగాహన లక్ష్యం కిందకు వస్తుంది. దత్త ప్రవచనాన్ని కానీ సూత్రాన్ని కానీ వీలైన రూపాల్లో వ్యక్తీకరిస్తాడు. అంటే ఒకదాన్నే ఒక అంశాన్నే ఎలా తనకి ఎంత వీలవుతుందో అన్ని రూపాల్లో వ్యక్తీకరించి వ్యక్తీకరిస్తాడు, వివరించగలుగుతాడు. విద్యార్థి సూత్రాలు మొదలైన వాటిని సూచిస్తాడు. కారణాలు తెలుపుతాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చూడండి అవగాహనలు ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన అనే స్పష్టీకరణ, అవగాహన అనే లక్ష్యం దీంట్లో కూడా స్పష్టీకరణలు చాలా ఇంపార్టెంట్. చూడండి అవగాహన, సొంత ఉదాహరణలు ఇస్తాడు, సరిచేస్తాడు, సౌమ్య భేదాలు కనుక్కుంటాడు, వర్గీకరిస్తాడు. ఈ లాస్ట్ ఇంపార్టెంట్ అండి, అందుకే అవి చెప్తున్నాను. అనువదిస్తాడు, సంబంధాలను గుర్తిస్తాడు. ఓన్లీ గుర్తిస్తా అంటే జ్ఞానాత్మక లక్ష్యం అవుతుంది, కానీ సంబంధాలను గుర్తిస్తాడంటే అవగాహన అనే లక్ష్యం కిందకు వస్తుంది ఈ స్పష్టీకరణ, అది గుర్తుపెట్టుకోండి. విచక్షణ చేస్తాడు, అంచనా వేస్తాడు, సరిచూస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, నెక్స్ట్ ప్రతిక్షేపిస్తాడు, వ్యక్తీకరిస్తాడు, ఇక్కడ వివరించగలుగుతాడు, సూచిస్తాడు, కారణాలు తెలుపుతాడు. ఇవి ఏ లక్ష్యం కిందకు వస్తాయంటే అవగాహన అనే లక్ష్యం కిందకు వస్తాయి. నెక్స్ట్ వినియోగం, విద్యార్థి విషయ జ్ఞానాన్ని అవగాహన నూతన పరిస్థితుల్లో వినియోగించుకుంటాడు. అంటే ఇంతకుముందు జ్ఞానాన్ని పదిలపరుచుకున్నాడు, దాన్ని అవగాహన చేసుకున్నాడు, మళ్ళీ ఆ విషయాన్ని తన నిత్య జీవితంలో వినియోగించుకున్నాడు. వినియోగం కింద వచ్చే స్పష్టీకరణలు చూద్దాము. విశ్లేషణ చేస్తాడు. ఇంతకుముందు విచక్షణ చేస్తాడంటే అవగాహన, విశ్లేషణ చేస్తాడంటే వినియోగం. సమస్యలో దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు. పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు. ఇక్కడ చూడండి, పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు. ఈడ పరస్పర సంబంధాలను గుర్తిస్తాడు. చూడండి, పరస్పర సంబంధాలను గుర్తిస్తే అవగాహన, సంబంధాలను స్థాపిస్తే వినియోగం. ఈ స్పష్టీకరణలు ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఈ దేనికి ఏదని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫలితాలను తెలుపుతాడు. దత్తాంశాలు సరిపోతాయో లేదో తెలుపుతాడు, నిర్ణయిస్తాడు. దత్త పద్ధతి అనుసరణీయేదో కాదో తెలుపుతాడు. అంటే ఒక అంశం దానికి సంబంధించిందా కాదా అని తెలిపేది ఎక్కడంటే వినియోగంలో. నూతన పద్ధతులు సూచిస్తాడు. తగిన సొంత ఉదాహరణలు ఇస్తాడంటే అవగాహన. నూతన పద్ధతులు సూచిస్తాడంటే వినియోగం. తన పద్ధతులను ఎంపిక చేస్తాడు. నూతన దత్తాంశాలు ప్రతిపాదిస్తాడు. దత్త వివరాల నుంచి ఊహలు చేస్తాడు. తెలిపిన యథార్థాల నుంచి సామాన్యీకరణ చేస్తాడు. అనుమితులను రాబడతాడు. నెక్స్ట్ చూడండి నైపుణ్యం. ఈ అవగాహన వినియోగం నుంచి చాలా వస్తాయి. అవగాహన వినియోగం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మిగతా ఇంపార్టెంట్ కాదు, కానీ వాటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అవగాహన వినియోగం. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తెలిపిన యథార్థాల నుంచి సామాన్యీకరణ చేస్తాడు. వీటి నుంచి కానీ బిట్ వచ్చింది చూసుకోండి. అనుమితులను రాబడతాడు. నెక్స్ట్ లక్ష్యం నైపుణ్యం చూడండి. విద్యార్థి గణిత విషయానికి సంబంధించిన కౌశలాలను అభివృద్ధి పరుచుకుంటాడు. కౌశలాలంటే చేతితో చేసేవి, వాటిని కౌశలాలు అంటారు. అంటే ఏదైనా ఒక పనిని చేసేదాన్ని. నెక్స్ట్ వాటిలో స్పష్టీకరణలు, మళ్ళీ నైపుణ్యాలు స్పష్టీకరణలు. వివిధ గణిత ఉపకరణలు సక్రమంగా వినియోగిస్తాడు. సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఉపకరణం సక్రమంగా వినియోగిస్తాలో మళ్ళా సబ్ టాపిక్. సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఖచ్చితంగా స్పష్టంగా
మాపనం చేస్తాడు. ప్రతి పరికరాన్ని వీలైన విధాలుగా ఉపయోగిస్తాడు. గణితోపకరణాలు ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. నెక్స్ట్ బి, పటాలను రేఖాచిత్రాలను గీస్తాడు. అంటే తన చేత్తో చేసేది. సమంజసమైన స్పష్టత గల స్వేచ్ఛ చిత్రాలను రేఖాచిత్రాలను గీస్తాడు. సరైన ప్రమాణానికి నమూనాలను గీస్తాడు. పటాలు రేఖాచిత్రాలను వేగంగా శుభ్రంగా ఖచ్చితంగా గీస్తాడు. నెక్స్ట్ పట్టికలను పఠనం చేస్తాడు. పఠనం అంటే మనము అవగాహన ఇవి అనుకుంటాము. కాకపోతే చూడండి, పట్టికలను పఠనం చేస్తా అంటే ఏ లక్ష్యం కిందికి వస్తుంది అంటే నైపుణ్యం అనే లక్ష్యం కిందికి వస్తుంది స్పష్టీకరణ. చూడండి, విద్యార్థి సరైన పట్టికని ఎంపిక చేసుకుంటాడు. తన రీడింగ్లను తప్పనిసరిగా సరిచూసుకుంటాడు. తప్పులు లేకుండా చదువుతాడు. త్వరితంగా నిర్దిష్టంగా చదువుతాడు. చూడండి, తన విద్యార్థి సరైన పట్టికను ఎంపిక చేసుకుంటాడు. తన రీడింగ్లను తప్పనిసరిగా సరిచూసుకుంటాడు. తప్పులు లేకుండా చదువుతాడు. త్వరితంగా నిర్దిష్టంగా చదువుతాడు. నెక్స్ట్ దీంట్లో నైపుణ్యంలోనే ఇంకొకటి ఉందండి. గణనలు చేస్తాడు. విద్యార్థి మనోగణనలు త్వరితంగా ఖచ్చితంగా చేస్తాడు. లిఖిత గణనలను త్వరితంగా స్పష్టంగా శుభ్రంగా చేస్తాడు. విద్యార్థి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు. విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అవసరమైన సోపానాలను వదిలేస్తాడు. ఇవి ఇంపార్టెంట్ అండి స్పష్టీకరణలు. మ్యాథ్స్లో ఉన్నవి నేను చెప్పాను. మ్యాథ్స్లో ఉన్నవి, సోషల్ సైన్స్లో ఉన్నవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని మాత్రమే అవి తేడాలను కానీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాస్ట్ వరకు వీడియో చూడండి.